అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షణ మాస్టర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇస్లాం ఒక మహోన్నతమైనటువంటి వాస్తవ దైవధర్మం. ఇందులో అల్లాహ్ అవతరింపజేసిన ఖురాన్ గ్రంథానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ విధానానికి మరియు ఆయన శిష్య సమాజమైనటువంటి సహాబా రజియల్లాహు తాలా అన్హుం అజ్మయీన్ యొక్క ఆచరణ విధానానికి మాత్రమే కట్టుబడి ఉండాలని ఇస్లాం ధర్మం స్పష్టంగా బోధిస్తుంది. కానీ వాటిని సరిగా పరిశోధన చేసి ఆచరించే ఉద్దేశం లేని కొంతమంది అజ్ఞానపు ముస్లింలు ఇస్లాం ధర్మానికి సంబంధం లేనటువంటి అనేక నూతన దురాచారాలను ఇస్లాంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా చెప్పాలంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ఇస్లాంలో లేని ఎన్నో దురాచారాలను తమపై తాము బలవంతంగా రుద్దుకుంటున్నారు నేటి అజ్ఞానపు ముస్లిం సమాజపు ప్రజలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఏ ఆచారం కూడా ఇస్లాంలో ఎంత మాత్రమూ లేదు. ఇవన్నీ ముస్లింలే స్వయంగా తమకు తాము కల్పించుకున్నారు. ఒక ముస్లింగా చేయకూడనటువంటి కొన్ని పనులను మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పీర్లను తయారు చేయకూడదు, పీర్ల పండుగ జరుపుకోకూడదు. ఖురాన్ 37:95లో అతను అనగా ఇబ్రాహీం వారితో ఇలా అన్నాడు: ఏమిటి, మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా? పీర్లను కూడా మనిషే తన చేతులతో తయారు చేశాడు, చెక్కాడు. కాబట్టి వీటిని కూడా ఆరాధించకూడదు. ఇది కూడా షిర్క్ అవుతుంది. అంటే దైవానికి సహవర్తులను కల్పించడం అవుతుంది. సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకోకూడదు. బాబాలను ఆరాధించకూడదు. వారిని ఎంత మాత్రము ఆశ్రయించకూడదు. అల్లాహ్ పేరున కాకుండా ఇతరుల పేరున మొక్కుబడులు ఎంత మాత్రము చెల్లించకూడదు. దైవేతరుల పేరు మీద జంతువులను జిబాహ్ చేయకూడదు. అల్లాహ్ హరాం చేసిన దానిని హలాల్ చేయడం కానీ, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దాన్ని హరాం చేయడం కానీ చేయకూడదు. సూరా 16 116వ ఆయత్. చేతబడి మంత్రతంత్రాలు చేయకూడదు, చేయించకూడదు కూడా. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2766. జ్యోతిష్యులు మంత్రగాళ్ళు చెప్పినవి ఎంత మాత్రము విశ్వసించకూడదు. అదేవిధంగా గ్రహచారం బాగాలేదని, శని ప్రభావం, గ్రహాల ప్రభావం ఉందని విశ్వసించకూడదు. అబూదావుద్ హదీస్ గ్రంథంలో ఈ విషయం మీరు చూడవచ్చు. నల్ల దారాలు, రంగు దారాలు, రాగి గడియాలు లాంటివి ఎలాంటి లాభ నష్టాలు కలిగించలేవని, వాటిలో లాభ నష్టాలు ఉన్నవని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. అంటే ఉన్నాయని నమ్మకూడదు. సునన్ నిసాయి హదీస్ గ్రంథంలో ఈ విషయం మీరు చూడవచ్చు. అల్లాహకు ఇతరులను భాగస్వామ్యం కల్పించకూడదు, అంటే షిర్క్ చేయకూడదు. అల్లాహతో పాటు ఇతరులను ఆరాధించకూడదు. సూరా 4:36వ ఆయత్. ఇతరులకు చూపడానికి ఆరాధనలు, పుణ్యకార్యాలు చేయకూడదు. ఇలా చేయడం రియాకారి, అంటే ప్రదర్శన బుద్ధి అవుతుంది. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3389వ హదీస్లో ఈ విషయం మీరు చూడవచ్చు. అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కొరకు ప్రత్యేకించిన మాంసం కానీ, తినే పదార్థాలు కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు తినకూడదు లేదా ఉపయోగించకూడదు. సూర బక్రా 2:173. నమాజులు ఏ కారణం చేతనైనా వదిలిపెట్టకూడదు. రోజా, ఉపవాసాలు ఏ కారణం లేకుండా వదిలిపెట్టకూడదు. సంపద మరియు పంటలలో జకాత్ చెల్లించకుండా ఎంత మాత్రము ఉండకూడదు. సూర 19:59, సూర 3:180లో ఈ విషయాన్ని మీరు చూడొచ్చు. అపశకనాలు పాటించకూడదు. దారిలో వెళ్తుంటే వితంతువు ఎదురైందని, పిల్లి అడ్డం వచ్చిందని, ఎవరైనా తుమ్మారని, లేదా గుడ్లగూబ ఇంటిపై వాలిందని, ఇక మాకు నష్టం జరుగుతుందని, ఇలాంటి మూఢనమ్మకాలను బట్టి మన పనులు క్యాన్సిల్ చేసుకోవడం ఎంత మాత్రము సరైన విషయం కాదు ఇస్లాం ధర్మంలో. ఇది కూడా ఒక రకమైన షిర్కులలో భాగమే. అల్లాహ్ పేరున కాకుండా ఇతరులపై ప్రమాణాలు ఎంత మాత్రము చేయకూడదు. ఒక ముస్లిం వ్యక్తి కపట విశ్వాసులను మరియు దుర్మార్గులైనటువంటి దుష్టులను ప్రాణ స్నేహితులుగా చేసుకోకూడదు. సూర నెంబర్ 3 ఆయత్ నెంబర్ 18. వ్యభిచారం చేయకూడదు. అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. వాటిని ప్రేరేపించే పనుల దరిదాపులకు కూడా పోకూడదు. 17వ అధ్యాయము 32వ ఆయత్. ఒక ముస్లిం కాని వారిని వివాహం చేసుకోకూడదు. 2వ అధ్యాయము 221. స్వలింగ సంపర్కం, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో కోరికలు తీర్చుకునే పనులు కూడా చేయకూడదు. 27వ సూర 55వ వాక్యం. తమ భార్యలతోనైనా సరే మలద్వారం ద్వారా కూడా సంభోగించకూడదు. అబూదావుద్ హదీస్. మగవారు పరాయి స్త్రీలను చెడు దృష్టితో చూడకూడదు. స్త్రీలు పరాయి పురుషులను చెడు దృష్టితో చూడకూడదు. తమ చూపులను క్రిందికి వాల్చి ఉంచాలి. 24వ అధ్యాయం 31వ ఆయత్.
తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేయకూడదు. వారితో అమర్యాదగా మాట్లాడకూడదు. వారు వృద్ధాప్యానికి చేరుకున్నట్లయితే వారిని ఇంటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ గెంటివేయకూడదు. వృద్ధాశ్రమాల్లో కూడా చేర్పించకూడదు. 17వ అధ్యాయము 23వ ఆయత్. వడ్డీ వ్యాపారం చేయకూడదు. 2వ అధ్యాయము 275వ ఆయత్. అలాగే హదీసులో ఉన్న విషయం వడ్డీ తీసుకోవడం, ఇవ్వడం, వడ్డీ వ్యవహారంలో సాక్షులుగా ఉండడం, కాగితాలు రాయడం ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. సారాయి త్రాగకూడదు. జూదము ఆడకూడదు. బలి ఇవ్వడం, జోస్యం కోసం బాణాల వంటి వాడకం చేయకూడదు. 5వ అధ్యాయం 90వ ఆయత్. దొంగతనాలు, దోపిడీలు చేయకూడదు. లంచం ఇవ్వకూడదు మరియు లంచం పుచ్చుకోకూడదు కూడా. 5వ అధ్యాయం 38వ ఆయత్. భ్రూణ హత్యలు, అబార్షన్ అనేది చేయకూడదు, చేయించుకోకూడదు. తల్లి ప్రాణానికి హాని ఉంటే తప్ప. 17వ అధ్యాయం 31వ ఆయత్. ఇతరుల భూమిని అన్యాయంగా ఆక్రమించుకోకూడదు. బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసులు. అక్రమ మార్గాల్లో ధనము, ఆస్తులు సంపాదించకూడదు. మిష్కాతుల్ మసాబిలో మీరు ఈ విషయాన్ని చూడవచ్చు. హలాల్ కానివి తినకూడదు మరియు త్రాగకూడదు. 20వ అధ్యాయము 81వ ఆయత్. మత్తు పదార్థాలు, సిగరెట్, బీడీలు, తంబాకు, గుట్కా సేవించకూడదు. మద్యపానం, త్రాగించడం, వాటిని మోసుకెళ్ళడం, వాటి వ్యాపారం చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ఆ పనులు చేసేవాడు సహాయ సహకారాలు అందించకూడదు. సహీ ముస్లిం గ్రంథం మరియు మిష్కాతుల్ మసాబిలో కూడా ఈ విషయం చూడవచ్చు. చాడీలను చెప్పకూడదు. ఇతరుల గురించి చెడుగా చులకనగా మాట్లాడకూడదు. 68వ అధ్యాయము 11వ ఆయత్. నిందలు మోపకూడదు, అపనిందలు వేయకూడదు. 24వ అధ్యాయము 23వ ఆయత్. నరహత్య చేయకూడదు. ఇతరులపై దౌర్జన్యం కూడా చేయకూడదు. 6వ అధ్యాయము 151వ ఆయత్. జంతువులు, పక్షులు, ఇతర జీవాలను కారణం లేకుండా హింసించకూడదు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం. వ్యాపారంలో, తూనికల్లో, కొలతల్లో తక్కువ చేసి ఎంత మాత్రము ఇవ్వకూడదు. 83వ అధ్యాయము 1-2 ఆయతులు. స్త్రీలు పరదా పాటించాలి, అంటే బుర్ఖా పాటించాలి. తల్లిదండ్రులు వారిని బుర్ఖా లేకుండా అనుమతించకూడదు. 33వ అధ్యాయము 59వ ఆయత్. స్త్రీలు చిన్నవిగా, పలుచగా మరియు బిగుతుగా ఉండే దుస్తులు ఎంత మాత్రం కూడా ధరించకూడదు. పొరుగు వారితో చెడుగా వ్యవహరించకూడదు. పెడబొబ్బలు పెడుతూ శోకించడం అనేది కూడా చేయకూడదు. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఇది విషయం మీరు చూడొచ్చు. మరియు రియాజు సాలిహిన్ కూడా ఈ విషయం మీరు చూడవచ్చు. భర్త చనిపోతే గాజులు పగలగొట్టుకోవడం, నల్లపూసలు తెంచడం లాంటివి కొంతమంది ముస్లింలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి పనులు. కొత్తగా పెళ్ళైన వారికి జుమాగీలు చేయడం కానీ, చనిపోయిన వారికి 10 రోజులు, 40 రోజులు, సంవత్సరికం లాంటివి చేయడం కానీ ఇస్లాంలో లేనే లేవు. ఇవి దురాచారాలు ఇస్లాంలో. ఇవి ఎంత మాత్రము చేయకూడదు. మగవారు తమ దుస్తులను చీలమండల క్రిందికి వేలాడే విధంగా ధరించకూడదు. పురుషులు బంగారాన్ని ధరించకూడదు. సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథాల్లో ఈ విషయం మీరు చూడవచ్చు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు ఇవ్వకుండా కాజేయకూడదు. 4వ అధ్యాయం 7వ ఆయత్. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, జీడి గింజలు, గవ్వలు, అలోవీరా, నాగజముడు, ముళ్ళ చెట్టు ఇలాంటివి ఇంటికి ఎట్టి పరిస్థితులను కూడా తగిలించుకోకూడదు. ధూపాలు కూడా వేయించుకోకూడదు. ఇత్తడి, రాగితో తయారు చేయబడినటువంటి పలకలు, మక్కా మదీనా ఫోటోలు, అరబ్బీ వాక్యాలు బరకత్ కోసమని ఇంట్లో ఎంత మాత్రము తగిలించుకోకూడదు. మిష్కాతుల్ మసాబి. దిష్టి తగలకుండా నల్లదారాలు, తాయెత్తులు లేదా ఉప్పుతో దిష్టి తీయడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎవరికైనా దిష్టి తగిలినా లేదా తగలకుండా ఉండాలన్నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి సున్నత్ పద్ధతిలో దువాలు చదువుకోవాలి లేదా రుఖయా చేసుకోవాలి. మరి కొంతమంది ఇస్లాంలో లేనటువంటి బిదత్ పనులు చేస్తూ ఉంటారు. బిదత్ అంటే ఇస్లాంలో లేనటువంటి, చెప్పబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించినటువంటి విషయాలు. పుణ్యం దొరుకుతుందనే ఉద్దేశంతో ప్రవక్త వారు చెప్పనటువంటి ఇటువంటి పనులను ఆచరించడం బిద్దత్ అని పిలుస్తారు. ఈ బిద్దత్‌కి మనం పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే షిర్క్ తర్వాత
దీనికే పెద్ద స్థానం ఉంది. వివాహ సందర్భాల్లో మంగని, హల్దీ రసం మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకూడదు. మగ పెళ్లివారు ఆడపెళ్లి వారి నుంచి డబ్బులు, వస్తువులు, దుస్తులు అడిగి అయినా లేక సంతోషంగా ఇచ్చినా ఎంత మాత్రము తీసుకోకూడదు. ఆడపిల్లలకి మెహర్ చెల్లించి మగ పెళ్లివారు వివాహం చేసుకోవాలి. అలాగే ఆడపిల్లవారు నిఖా భోజనాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి ఏమీ కూడా కాదు. ఒకవేళ ఏర్పాటు చేసుకున్నా అది సాధారణ అతిథి సత్కారం మాత్రమే అవుతుంది తప్ప ఆరాధన ఎంత మాత్రం కూడా కాదు. వివాహానికి ఆ విందుకి ఏ విధమైన సంబంధము ఉండదు. వివాహాలలో దుబారా ఖర్చులు కూడా ఎంత మాత్రము చేయకూడదు. సంగీత వాయిద్యాలు ఎంత మాత్రము పెట్టకూడదు, పెట్టించకూడదు. స్త్రీలు తమ పరదాను మరిచిపోకూడదు. రిజిస్ట్రేషన్ అవసరం కోసం తప్ప ఫోటో షూట్లు ఎంత మాత్రం కూడా చేయకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహాబాలు ఎవ్వరు కూడా ఈ పనులు చేసినట్లు మీకు ఎక్కడా కనిపించదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి? అలాగే చనిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరు పైన ఖురాన్ ఖానీ, మదర్సా పిల్లలతో ఇంట్లో ఖురాన్ చదివించడం, ఇలాంటి పనులు కూడా ఎంత మాత్రము చేయించకూడదు. ఎందుకంటే ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గానీ, వారు గానీ మనకి నేర్పించనటువంటి విధానాలు కాబట్టి. ఇంకా మనం చూసినట్లయితే చాలా విషయాలుంటాయి. ఈ దాఖలాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. ఇక బర్కత్ శుభాలు వస్తాయని ఆపేక్షతో వలీల యొక్క వస్త్రాలు లేదా వెంట్రుకలు లాంటివి దర్శించడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇది కూడా షిర్క్ క్రిందకే వస్తుంది. నిసాయి మరియు అబూ దావూద్‌లో ఈ విషయాన్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఒక ముస్లిం ఖురాన్ పారాయణం చేయకుండా ఉండకూడదు. సహీ ముస్లిం. ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం, కాబా కాకుండా వేరే వాటిని పుణ్యఫలాపేక్షతో సందర్శించడం కోసం వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం లాంటివి షిర్క్ క్రిందకు వస్తాయి. అవి కూడా చేయకూడదు. శిశువు పుట్టిన 7వ రోజున మంచి పేరు పెట్టాలి. గుండు చేయించాలి. ఆ వెంట్రుకల బరువుకు తగినటువంటి వెండిని పేదలకు పంచిపెట్టాలి. సున్నతి చేయించాలి. తరువాత సున్నతి వేడుక ఎంత మాత్రము చేయకూడదు కానీ అకీకా చేసుకోవాలి. అలా కాకుండా 21 రోజులు, 41 రోజులు చిల్లాలు, చట్టీలు ఎంత మాత్రము చేయకూడదు. ఆడపిల్లలకు చెవులు కుట్టించి వేడుకలు చేయకూడదు. చెవులు కుట్టించుకోవచ్చు. అందులో ఎంత మాత్రం అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంగా వేడుకలు జరపకూడదు. ఇవి ఇస్లాంలో లేని విషయాలు. సహీ బుఖారీ మరియు ముస్లింలలో మీరు ఈ విషయం చూడవచ్చు. ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి పెద్ద మనిషి అయితే అందరికీ చెప్పడం, ఓణీల ఫంక్షన్ లాంటివి ఎంత మాత్రము చేయకూడదు. ఇవి కూడా ముస్లిమేతరుల ఆచారాలు మరియు దుబారా ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారాలు. ఇవి ఇస్లాంలో లేనటువంటి విషయాలు. అమ్మాయి గర్భవతి అయితే 9వ నెలలో శ్రీమంతం లాంటివి చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇస్లాంలో వీటికి కూడా ఎలాంటి ఆధారాలు కనిపించవు. ముస్లిమేతరుల ఆచరణ విధానాలు ఇవి కూడా చేయకూడదు. ఇల్లు కట్టుకునేటప్పుడు జ్యోతిష్యుడిని పిలిచి వాస్తు చూపించకూడదు. కానీ వెలుతురు బాగా ఉండే సంకల్పంతో ఇంజనీరింగ్ ప్లాన్ వేయించుకోవడంలో తప్పు లేదు. అలాగే కిబ్లా వైపు ముఖం లేదా వీపు ఉండే విధంగా మరుగుదొడ్డి ఉండకుండా చూసుకోవాలి. నూతన గృహప్రవేశం సందర్భంగా జంతు బలి ఇవ్వడం, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం లాంటివి కూడా ఇస్లాం ధర్మంలో లేవు. అవి కూడా చేయకూడదు. ఇంటి ముందు దిష్టి తగలకూడదని పెద్ద పెద్ద గుమ్మడికాయలు, దిష్టి బొమ్మలు పెట్టడం, మిరపకాయలు కట్టడం లాంటివి కూడా ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఇవి కూడా ఇస్లాంలో లేనటువంటి విషయాలే. కొంతమంది కొత్త వాహనాలు కొనగానే మిరపకాయలు, జీడి గింజలు కట్టి నడపడం మొదలుపెడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి విషయాలు. వీటికి కూడా దూరంగా ఉండాలి. ఇవి కూడా షిర్క్ కిందకే వస్తాయి. ఎవరైనా చనిపోయినట్లయితే అతని కోసం జనాజా నమాజ్ చదవాలి. అతని పాప క్షమాపణ కోసం దువా చేయాలి. అతడిని పూడ్చిపెట్టే వరకు ఉండాలి. ఇది అతని హక్కు కూడా అని, దీనికోసం పుణ్యఫలం కూడా లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ఒకవేళ అలా కుదరకపోతే చనిపోయినటువంటి వారి ఇంటి వద్దకు వెళ్ళి పరామర్శించి రావాలి. ఆ కుటుంబం వారికి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని 3వ రోజు జియారతు, 7వ రోజు, 10వ రోజు, 21వ రోజు, 40వ రోజు మరియు బర్సీ, సంవత్సరిక వేడుకలు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ ఇస్లాంతో ఎంత మాత్రము సంబంధం లేదు. ఇస్లాంలో వీటికి అనుమతే లేదు. గ్యార్వీలు చేయడం, అందులో పాల్గొనడం వంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే
ఇవి కూడా ఇస్లాంలో లేనటువంటి వ్యవహారాలు కాబట్టి. జన్మదిన వేడుకలు, మ్యారేజీ ఫంక్షన్లు, వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు, ఇటువంటివి కూడా ఎంత మాత్రము కూడా ఇస్లాంలో లేవు. ఈ లేనటువంటి విషయాలను మనం జరుపుకోకూడదు. పైగా వీటి వల్ల అశ్లీల పాశ్చాత్య సంస్కృతిని మనలో నింపుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఏదైనా మంచి పని కోసం వెళుతున్నప్పుడు తల్లిని లేదా భార్యని, పిల్లలను ఎదురుగా రమ్మని చెప్పడం కూడా ఇస్లాంలో లేనటువంటి ఆచారము, వ్యవహారం. కాబట్టి దీనికి కూడా దూరంగా ఉండాలి. మీరు ఇంటి నుండి బయటకి వెళ్ళినా లేదా ఇంటి లోపలికి ప్రవేశించినా బిస్మిల్లాహ్ పలకాలి. లేదా వాటికి సంబంధించినటువంటి దువాలు కూడా చేయాలని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వారు చెప్పడం జరిగింది. సమాధుల మీద పువ్వులు చల్లడం, చాదర్లు వేయడం, వంగి వంగి దండాలు పెట్టడం, పెళ్ళిళ్ళలో డీజేలు, డ్యాన్సులు, పాటలు వంటి ఆచారాలు ఇస్లాంలో లేనటువంటివి, పాపకార్యాలు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. సోదరులారా, ఇప్పటి వరకు నేను ఏవేవైతే విషయాలు చెప్పానో అవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి విషయాలు, కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి విషయాలు. కొంతమంది ముస్లింలు అలాంటి ఆచారాలను ఇతరులను చూసి నేర్చుకున్నారు, మాకెందుకు లేవు అని. అయితే ఎవరైనా ముస్లింలు ఇలాంటి పనులు తమ అజ్ఞానంతో చేసినట్లయితే వారు తౌబా చేసుకుని ఇక నుండి అలాంటి పనులు చేయమని దృఢంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎవరైతే ముస్లింలు తమ అజ్ఞానంతో ఈ పనులు చేస్తున్నారో అలాంటి వారు ఇక ఇస్లాంలో లేని వారిగా అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. కానీ ఇవన్నీ తెలిసి వీటికి దూరంగా ఉండేటువంటి ముస్లిములు వారిని ఇస్లాం నుండి బాయ్‌కాట్ చెయ్యాలి, వారికి సలాం చేయకూడదు, వారి వెనుక నమాజ్ అవ్వదు, వారితో వివాహం అవ్వదు అనేటువంటి పెద్ద పెద్ద ఫత్వాలు ఎంతమాత్రం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే వారికి తెలియక అలా చేస్తున్నారేమో. తెలిసినా మనం ఎవరైతే ఉన్నామో మనం తెలియచెప్పే ప్రయత్నం చేయాలి. ఈ పనులన్నీ షిర్క్ పనులే. కానీ చేసేవాడిని కాఫిర్, అవిశ్వాసి అని ఎంత మాత్రం కూడా మనం అనకూడదు. అలా అనడానికి ఇస్లాం ఎంత మాత్రం కూడా అనుమతి ఇవ్వలేదు. కాఫిర్‌గా ఒక వ్యక్తిని ఖరారు చేయడానికి కూడా ఇస్లాం ధర్మం అనేక నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పని కూడా సాధారణ వ్యక్తులది ఎంత మాత్రం కూడా కాదు. ఆ పని ధర్మంలో ఉన్నటువంటి అతి పెద్ద ధార్మిక పండితులది. ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలా కాకుండా ఒక ముస్లిం మరొక ముస్లింని ఎత్తి పొడుస్తూ, నువ్వు ఇస్లాంలో లేనటువంటి ఇలాంటి విషయాలు చేస్తున్నావు కాబట్టి నీకు ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు మా ఇంటికి రాకూడదు, నేను మీ ఇంటికి రాను అని చెప్పడం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ఎంత మాత్రం కూడా కాదు. తెలిసిన వారు తెలియని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు నచ్చచెప్పాలి అంటే ఎప్పటి వరకైతే వారు వింటున్నారో అప్పటి వరకు మనం వారికి నచ్చచెబుతూనే ఉండాలి. వారు వినడంలో అలసిపోలేనప్పుడు చెప్పడంలో మనమెందుకు అలసిపోవాలి? కాబట్టి వారికి నచ్చజెప్తూనే ఉండాలి. ఇది ఎంతో గొప్ప శ్రేయమైనటువంటి విషయం కాబట్టి. కాబట్టి ఇస్లాంలో బంధుత్వ సంబంధాలను త్రెంచేవాడు స్వర్గంలో ప్రవేశించడు అన్నారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వారు. కాబట్టి మన బంధువులలో ఎవరైనా ఇలాంటి షిర్క్ పనులు, బిదత్ పనులు చేస్తున్నట్లయితే వారు కూడా ముస్లింలే. వారి దైవం కూడా అల్లాహే. వారు కూడా ఖురాన్నే పఠిస్తున్నారు. వారు కూడా 5 పూటల నమాజ్ చేస్తున్నారు. కాబట్టి ఉత్తమమైనటువంటి పద్ధతిలో వారిని సంస్కరించే ప్రయత్నం తప్పకుండా చేయాలే తప్ప అలా కాకుండా పెద్ద పెద్ద ఫత్వాలు ఇచ్చేసి ఇక నీకు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేటువంటి తీర్మానాలు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మన నేటి సమాజంలో ఇది ఎక్కువైపోయింది. కాబట్టి ప్రేమపూర్వకంగా, వివేకంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫత్వాలు ఇవ్వకూడదు. సోదరులారా, ఇస్లాం సులభతరమైనటువంటి ధర్మం. దానిని మనమే రకరకాల పద్ధతులు ఏర్పాటు చేసుకొని పెద్ద తప్పు చేశాము. ఇక మనకు ముస్లిమేతరులకు ఏదైనా వ్యత్యాసం ఉందా అనే విధంగా ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీ సహృదయంతో అల్లాహ్ మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సరైనటువంటి ధార్మిక జ్ఞానంలో నడుస్తూ ప్రతి ఒక్క ముస్లింని కూడా ఉన్నతంగా ప్రేమించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సరి అయినటువంటి పరిజ్ఞానంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖుర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.